మేకపాటి దంపతుల సహకారంతో ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరిపాడులో మెగా కబడ్డీ టోర్నమెంటు కార్యక్రమం మంగళవారం ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతికుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ కబడ్డీ సంస్కృతికి ప్రతీక అన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రీడాకారులతో సరదాగా కబడ్డీ ఆడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆత్మకూరు నియోజకవర్గ కన్వీనర్ కంది మల్లికార్జునరెడ్డి, ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తురకా ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు మల్లవరపు అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రెడీ ఉదయగిరి మరిపాడు గ్రామంలో, మరిపాడు మండలంలో మరిపాడు గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తిని నేను. ప్రస్తుతం ఈరోజు సంక్రాంతి, జనవరి నెలలో సంక్రాంతి పండుగ. స్టూడెంట్స్ అంతా సెలవుల్లో ఉంటారు, అందరూ ఇళ్లకొచ్చుంటారు. సంతోషాన్ని పంచుకుంటూ బాగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా కూడతారు. కాబట్టి మేము కబడ్డీ టోర్నమెంట్ని మరిపాడు మండలం, మరిపాడు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మంచి స్టూడెంట్స్ అంతా మంచి టీంలో రావడం జరిగింది. మరి దీనిలో బలవంతులు, గట్టివాళ్ళు, ప్రావీణ్యత ఉన్న ఆటల్లో ప్రావీణ్యత ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ముందుకొచ్చి వీటిలో పాల్గొని వారి యొక్క సత్తా తెలియజేసుకునే పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుపుతున్నాము. దీనిలో టోర్నమెంట్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ప్రైజెస్ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రైజెస్ గేమ్ ఇది, అందుకనే ప్రోత్సహించడం జరిగింది. ఈ ప్రోత్సాహం మరిపాడు మండలంలో ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ జరుపుతామని మాట కూడా ఇచ్చాను. తప్పకుండా జరుపుతాం. మేమిద్దరం కూడా ఆమె జిల్లా లైబ్రరీ చైర్మన్గా మా శాంతికి ఇవ్వటం జరిగింది. మరి ఆమె దీనిలో పాల్గొని పిల్లలకు ఉత్సాహంగా ఉండేటట్టు ఆమె ప్రోత్సహించడం కూడా జరిగింది. నేను తప్పకుండా స్టూడెంట్స్కి అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని ఇస్తూ, ఆనందాన్ని ఇస్తూ బలపరుస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలం మరిపాడు గ్రామంలో ఈరోజు కబడ్డీ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. ఇది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతోనూ ఏవిఎస్ మరియు ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో నడిపించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఈ కబడ్డీ టోర్నమెంట్ని ఎందుకు ఆలోచించాము అంటే, ఇది సంక్రాంతి పండుగ అనేది మనం సాంప్రదాయంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ ఆట కూడా మన సాంప్రదాయానికి సంబంధించింది, మన సంస్కృతికి సంబంధించింది. కాబట్టి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిభావంతుల్ని ప్రోత్సహించటం. ఈ మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ యువతకి ఈ కబడ్డీ టోర్నమెంట్ పెట్టి మంచి బహుమతులు ఇవ్వటం వల్ల వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. దాని ఫలితంగా వాళ్ళు ఇంకా పోటీతత్వం భావాలు వచ్చి మంచి మంచి పోటీలలో వాళ్ళు పాల్గొని మంచిగా గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారని ఆశిస్తూ ఈ టోర్నమెంట్కి మంచి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. రేపటికి ఈ టోర్నమెంట్ ముగుస్తుంది.
కాబట్టి దీనికి ప్రోత్సహించినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడులో ఉదయగిరి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి మేకపాటి శాంతికుమారి గారి సహకారంతో ఈరోజు మరిపాడులో మెగా కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువతకి నార్మల్గా అయితే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం రోడ్లెక్కి ఉద్యమాలు, ధర్నాలు చేస్తుండే అన్ని విద్యార్థి సంఘాలు. ఇది మాత్రమే కాదు, విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఉన్నటువంటి క్వాలిటీస్, వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం పనిచేస్తుంది విద్యార్థి సంఘం. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతను ప్రోత్సహించాలా, ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలా. చిన్న ఎగ్జాంపుల్, మన మరిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల యొక్క వార్షికోత్సవ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చదువుల తల్లి సరస్వతి విగ్రహాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరిపాడులో మెగా టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జిల్లాకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల యొక్క యువత యొక్క అభివృద్ధి కోసము, విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసము, వాళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉండడం కోసము మేకపాటి దంపత సహకారం అందిస్తున్నటువంటి సహకారానికి ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున, ఆత్మకూరు నియోజకవర్గ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరికీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా మంచి సహకారం అందించాలని, రాబోయే రోజులు మీరు ఎలాంటి మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.